ఆ తర్వాత ఆ ఎర్రని గుర్రము పక్కన చొక్కల గుర్రం, తెల్లని గుర్రం, ఇంకా ఎర్రలో కూడా పెట్టబడింది. హల్లెలూయా. ఆ గుర్రం మీద కూర్చున్న యెహోవా దూత అని పిలువబడుతున్న ఆయన యేసు ప్రభువారని, ఆ తర్వాత పక్కనున్న మచ్చల గుర్రాలు అంటే చొక్కల గుర్రాలు, ఎర్రని గుర్రము, తెల్లని గుర్రం, అవి దేవుని దూతలని. ఇజ్రాయేలు ప్రజల యెడల దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో కూడా నేను మీతో గడిచిన వారం మాట్లాడాను. హల్లెలూయా. 7 విషయాలు ఇజ్రాయేలీల పట్ల ప్రభువు కలిగి ఉన్నటువంటి లక్షణాలు, అవి మనం కూడా కలిగి ఉండాలని ఆయన ఇజ్రాయేల్ యెడల అధికాసక్తి కలిగి ఉన్నాడు. మనం కూడా అధికాసక్తి కలిగి ఉండాలని చెప్పారు. ఇజ్రాయేలీయుల ఆయన వాత్సల్యం చూపించాడు. మనం కూడా వాత్సల్యం, కరుణ, కటాక్షం కలిగిన వారుగా ఉండాలని చూసి నేర్చుకున్నాం. ఆయన ఇజ్రాయేలుల్ని ప్రభు కట్టాడు అని మనం చూసాం. మనం కూడా కట్టబడేవారుగా ఉండాలని నేర్చుకున్నాం. ఇజ్రాయేలీలను ప్రభు ఓదార్చాడు. మనం కూడా అనేకులను ఓదార్చువారుగా ఉండాలని నేర్చుకున్నాం. ఇజ్రాయేలును ప్రభు కోరుకున్నాడు. అలాగనే మనం యేసయ్యను కూడా కోరుకునేవారుగా ఉండాలని ఈ విధంగా 7 విషయాలు మీతో మాట్లాడాను పోయిన వారం దర్శనంలో ఇచ్చి. ఓకే, ఈ వారం జకర్యా కలిగిన 2వ దర్శనం మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథము అందరూ కూడా తెరచి, జకర్యా గ్రంథము అందరూ కూడా బైబిల్ కలిగిన ప్రతి వారు కూడా తెరిచి చూడండి. 1వ అధ్యాయము 18 నుంచి 21 వచ్చిన వరకు 2వ దర్శన వివరాన్ని మనం ధ్యానం చేద్దాం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, అతడు ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనో తల ఎత్తకుండా, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే వాటిని భయపెట్టటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం స్తోత్రం అంట చప్పట్లు కొట్టండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓకే ప్రియులారా, గమనించండి. ఇక్కడ నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. 2వ దర్శనం మనం చూస్తూ ఉన్నామండి. దర్శనంలో జకర్యా ప్రవక్తకు కనబడుతున్న 2వ దర్శనంలో కనబడుతున్న సందర్భం ఏంటంటే, అది 4 కొమ్ములు కనబడుతున్నాయంట. ఎన్ని కొమ్ములు చెప్పాలందరూ? 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా ఏం చెప్పాడు? యూదా వారిని, ఇజ్రాయేల్ వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టుతున్న కొమ్ములు ఈ 4 అని అన్నాడట. ఆమేన్. ఏమంటే ఇటు చూడండి, 4 కొమ్ములంట దేవుని బిడ్డలను చెదరగొడుతున్నాయని ఈరోజు పాఠం. ఆమేన్. 4 కొమ్ములు. చెప్పండి, ఎన్ని కొమ్ములు? అందరూ చెప్పండి అమ్మా బ్రదర్స్. 4 కొమ్ములు. 4 కొమ్ములు ఏం చేస్తున్నాయంట? యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొడుతున్నాయంట. గమనించండి, యూదావారు అనే మాటకు అర్థం, యూదా అనగానే స్తుతి అని అర్థం. బైబిల్లో లేయా ఒక పిల్లోడిని కానీ ఆమెకి యూదా అని పేరు పెట్టింది. ఆదికాండము 29:35లో, ఆదికాండము 29:35లో యూదావారుని చెదరగొట్టాయండి ఈ కొమ్ములు. అసలు యూదా అనే మాటకు అర్థం ఏంటయ్యా అని చూస్తే స్తుతి అని పేరు పెట్టుకుంది. బాబుకి యూదా అని పేరు పెట్టుకుంది. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అను పేరు పెట్టాను. హల్లెలూయా. ప్రత్యక్షపు గుడారానికి కూడా యూదా వారే ముందుండాలట.
యూదా అనే మాటకు అర్థం స్తుతించేవారు. స్తుతించేవారు ఎప్పుడు ముందుండాలి? ఆమేన్ చెప్పండి. ఆరాధించేవారు, పాడేవారు అందరూ ఎప్పుడు ఉండాలి? ముందు, ప్రత్యక్ష గుడారానికి ముందుండాలట. హల్లెలూయా, ముందుండాలి. మనం స్తుతించే వారిని కూడా దేవుడు ముందు పెడతాడు. హల్లెలూయా, వారిని హెచ్చిస్తాడు. స్తుతించేవారిని దేవుడు మహిమపరుస్తాడు. హల్లెలూయా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. హల్లెలూయా, ఆయన్ని స్తుతించకుండా మనం ఉండగలమా? ఆయన్ని స్తుతించడానికి మనం అందరితో కలిసి ఆయన్ని స్తుతించడానికి మనం ముందుగా వచ్చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలి సన్నిధిలో. హల్లెలూయా. యోధావారంటే స్తుతించే వారిని ఆ 4 కొమ్ములు చెదరగొడుతున్నాయంట. తర్వాత ఇజ్రాయేలు వారిని అని రాయబడి ఉంది కదా, ఇజ్రాయేలు వారిని కూడా 4 కొమ్ములు చెదరగొడుతున్నాయంట. అసలు 4 కొమ్ములు ఏంటో చెబుతానికి ముందుగా మీకు వీటి అర్థాలు చెబుతున్నాను, ముందు వినండి. రెండోది, ఇజ్రాయేలు వారిని కూడా చెదరగొడుతున్నాయంట. అసలు ఇజ్రాయేలు వారంటే ఎవరు? ఇజ్రాయేలు అనే మాటకు అర్థం ఏమిటి? ఎక్కడ ఇజ్రాయేల్ అనే పేరు పెట్టబడింది? యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడుతూ ఉన్నప్పుడండి, నీ పేరేమిటి అని అడిగాడు యాకోబుని. నా పేరు యాకోబు అన్నాడు. నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అనబడును. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించండి. ఆమేన్. ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయము 28వ వచనంలో మీరు చూస్తారు. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వాక్యంలో మీరు చూస్తారు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకని గెలిచాడు? పోరాడి గెలిచాడు. హల్లెలూయా. మనం పోరాడి జయం పొందాలి. ఎవరి మీద పోరాడి జయం పొందాలి? పక్కనోళ్ళ మీదనా? మనుషుల మీదనా? నీ భర్త మీదనా? నీ భార్య మీదనా? ఎవరి మీద మన పోరాటం? ఎవరి మీద చెప్పండి? సాతానుతో, సాతాను శక్తులతో మన పోరాటం. ఆమేన్. అంతులేనిది పోరాటం, అంతము కానిది ఆరంభం. హల్లెలూయా. అంతులేనిది పోరాటం, అంతము కానిది ఆరంభం. రక్తం కారునంతగా పోరాటం, ప్రాణం పోవునంతగా పోరాటం. రక్తం కారునంతగా పోరాటం, ప్రాణం పోవునంతగా పోరాటం. పోరాటం పడదాం. పోరాటం, 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 పోరాటం. హల్లెలూయా. అంతులేనిది పోరాటం, అంతం కానిది ఆరు. యేసు ప్రభు వచ్చేంతవరకు ఈ లోకంలో పోరాటమే. ఆమేన్. ఎవరితో? మనకి సైతానుతో. మనకి యేసయ్య వచ్చే వరకు మనం ఈ లోకాన్ని విడిచిపోయేంత వరకు పోరాటమేనండి. ఈ శరీరానికి, ఆత్మకి ఎప్పుడు పోరాటమే. శరీరం అంటే సైతాను, ఆత్మ అంటే ప్రభు. హల్లెలూయా. శరీరంలో నివసించేది పాపం, పాపం సాతానుడే. హల్లెలూయా. ఆత్మ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. హల్లెలూయా. నెంబర్ 3, మూడోది, యెరూషలేము నివాసులను చెదరగొడుతున్నాయి. యెరూషలేము అనే మాటకు అర్థం సమాధానము అని అర్థం, విశ్రాంతి అని అర్థం. హల్లెలూయా. అంటే ఈ 4 కొమ్ములు ఏం చేస్తున్నాయంటే స్తుతించనీయకుండా, ఈ 4 కొమ్ములు ఏం చేస్తున్నాయంటే పోరాడేవారిని పోరాడనివ్వకుండా, జయం పొందకుండా శత్రువు పైన. మూడోది, సమాధానమే లేకుండా చేస్తున్నాయి ఈ 4 కొమ్ములు. ఆమేన్. అసలు ఏంటి అసలు ఈ 4 కొమ్ములు ఏంటి? చరిత్ర ప్రకారం మనం మామూలుగా చూస్తే, చరిత్ర ప్రకారం చూస్తే అవి అన్ని జనులు కొమ్ములటాయి. ఆమేన్. అన్ని జనులు కొమ్ములు.
అంటే కొన్ని వ్యాఖ్యానాలు ఇలా ఉన్నాయి. ఏమండి, బబులోను సామ్రాజ్యం, 2 మాది పారసీక సామ్రాజ్యం, 3 గ్రీక్ సామ్రాజ్యం, 4 రోమా సామ్రాజ్యం. ఈ 4 సామ్రాజ్యాలని అన్య రాజులు కింద పోల్చడం జరిగింది. ఈ అన్య రాజులైనటువంటి వారు రాజ్యాలు ఇజ్రాయెల్ని చాలా వేదన పెట్టారు, బాధ పెట్టిన సందర్భాలు ఉంటూ ఉన్నాయి. ఆమేన్. మరొక వ్యాఖ్యానం ఇలా ఉంది. ఐగుప్తని, అష్షూరు సామ్రాజ్యమని, ఏమండి, ఇలాగా కొన్ని వ్యాఖ్యానాలు వ్రాయబడుతూ ఉన్నాయి. ఏదేమైనా అవి అన్ని జనుల కొమ్ములు అని రాయబడ్డాయి. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఆధ్యాత్మికమైన పాఠాలు మనం ఈరోజు నేర్చుకోవాలి. ఆ 4 కొమ్ములు ఆ రోజున అన్ని జనులు అనేటువంటి వారు ఇజ్రాయేల్ని బాధపరిచినట్లుగా, చెదరగొట్టినట్లుగా ఈ రోజుల్లో కూడా చాలామంది యేసయ్య బిడ్డలు చెదరగొట్టబడుతున్నారు. అసలు ఇజ్రాయేల్ ప్రజలు చెదరగొట్టబడటానికి గల కారణం వారి పాపమే, వారి దోషమే, శత్రు రాజులకు ప్రభు అప్పగించడానికి గల కారణం. ఆమె 70 సంవత్సరాలు నెబుకద్నెజర్ బబులోను రాజ్యం కింద అంటే చెరలో ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకున్నారో తెలుసా? వారి పాప దోషము వలన వారిని శత్రు రాజులకు ప్రభు అప్పగించాడు. ఆమేన్. వారు ఇదే అలుసుగా తీసుకొని బాగా చిత్రహింసలో ఇజ్రాయేల్ ప్రజల్ని బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువే అప్పగించాడండి. వారు చేసిన పాపం వల్ల, వారు చేసిన దోషం వల్ల, వాళ్ళు చేసిన తిరుగుబాటు వల్ల శత్రు రాజులకు ప్రభువే అప్పగించాడు ఇజ్రాయెల్ ప్రజలు. తర్వాత మరలా వారిని జ్ఞాపకం చేసుకొని, వారి బాధలను జ్ఞాపకం చేసుకొని వారి చేతుల్లోంచి ప్రభు విడిపించాడు. హల్లెలూయా. హగ్గయ్య, జకర్యా దినాల్లో వారు విడుదల పొందారు. ఇంచుమించుగా చెరలో నుంచి 50,000 మంది బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, అసలైన పాఠంలోకి ఇప్పుడు నేను వస్తున్నాను. 4 ఏమండి కొమ్ములు, 4 కంసాల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డలని పాడు చేస్తూ చెదరగొడుతున్న కొన్ని కొమ్ములు ఉంటున్నాయి. కొన్ని కొమ్ములు ఉంటున్నాయి. అసలు కొమ్ములు ఉండాల్సింది పశువులకి, ఆమేన్, జంతువులకి కొమ్ములు ఉంటాయి. కానీ ఈ రోజుల్లో మనుషులకే కొమ్ములు వచ్చేస్తున్నాయి. ఆ కొమ్ములు ఎవరిని పాడు చేస్తున్నాయి. కొమ్ములు ఉండాల్సింది కాపాడబట్టడానికి కొమ్ములు జంతువులకి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. వేరేవి వాటి మీద దాడి చేసినప్పుడు ఇవేం చేస్తాయి? కొమ్ములతో, తమ బలమైన కొమ్ములు బలానికి, ఘనతకు, కొమ్ములు అధికారానికి సూచన. అవి ఏం చేస్తాయంటే కొమ్ములతో వాటితోనే యుద్ధం చేస్తూ ఉంటాయి. కొమ్ములు శత్రువులు వాటిపైన, శత్రువులుగా ఉన్న వాటిపైన. ఆమేన్. కానీ ఈ రోజుల్లో ఇలాంటి కొమ్ములు దేవుని బిడ్డలను కూడా పాడు చేస్తున్నాయి. ఏంటి ఆ కొమ్ములు? దేవుని బిడ్డల్ని పాడు చేస్తున్న కొమ్ములు, చెదరగొడుతున్న కొమ్ములు అంటవి. ఏ కొమ్ములు? చెదరగొడుతున్న కొమ్ములు. యోధా వారిని, ఇజ్రాయేల్ వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. ఏంటివి? 4. ఈ రోజుల్లో కూడా చాలామందిని చెదరగొడుతున్న ఆ కార్యాలు, ఆ కొమ్ములు ఏంటి అని మనం పరిశీలిస్తే మీ అందరికీ ఇది చూడండి. బాబేలు తెలుసు కదండి. బాబేలు గోపురం వారు పెద్ద గోపురాన్ని కట్టట. ఆకాశం అంటే పెద్ద గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారట. అయితే దేవుడు వారు ఏం చేశారు? పేరు నాకు రావాలి కానీ పేరు మీకు రావాలా? పేరు రావాల్సింది ఎవరికి? ఏదైనా కడితే, ఏదైనా చేస్తే పేరు ఎవరికి రావాలి? చెప్పరే? దేవుడికా, నీకా? దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. ఒకరికి ప్రార్థన చేస్తే స్వస్థత పడితే, బాగుపడితే ఏం చెప్పాలి? నేను ప్రార్థన చేశానండి, యేసయ్య బాగు చేశారని అని చెప్పాలి. హల్లెలూయా. నా ద్వారా బాగుపడ్డాడు, నేనే బాగు చేసేసా అంటే ఎలా కుదిరిద్ది? ఆమె నా వల్లే ఇంత పెద్ద మందిరం కట్టబడింది, నా వల్లే అసలు ఈ బబులోను సామ్రాజ్యం కట్టబడింది అని చెప్పేసాను ఆ రోజు. ఎవరైనా చెప్పరా? నెబుకద్నెజర్ రాజు అన్నాడు. ఆయన వల్ల కట్టబడిందా? ప్రభు ఆశీర్వదిస్తే, ప్రభు సహాయం చేస్తే కట్టబడింది అది. ఆమేన్.
కట్టినవాడు దేవుడైతే, సహాయం చేసినవాడు దేవుడైతే నా వల్ల కట్టబడింది, నేను లేకపోతే అసలు ఏమయ్యేది కాదని చెప్పేసి ఆ రోజు నెబుకద్నెజరు అన్నందుకు గడ్డి తిని ఇలా చేశాడు దేవుడు. ఆమె చెప్పండి, ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడట. గర్వం అండి. గర్వం అనే కొమ్ము ఉంటుంది చాలామందికి. ఆ గర్వం అనే కొమ్ము ద్వారా చాలామంది చెదరగొట్టబడుతున్నారు. ఆమేన్. ఇప్పుడు వారిలో ఏం కలిగింది చెప్పండి? ఆకాశం అంటే పెద్ద గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందామనే గర్వం. చదవండి మీరు ఆ వాక్యాన్ని. ఆదికాండం 11:4 నుంచి చదవండి. ఆదికాండము. వారందరినీ దేవుడు చెదరగొట్టాడట. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, వాళ్ళు అనుకున్నారు చెదిరిపోకుండా కట్టుకుందాం అనుకున్నారు గోపురం. అంటే అర్థమవుతుందా అన్న మాటలు? వెనకున్న వాళ్ళకి వినిపిస్తున్నాయా అండి? మంచిగా వినిపిస్తున్నాయా? హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్తోత్రం చెప్ప లేరు కదా. దేనికి ఆనుకోకండి, నా వైపే చూస్తూ వినండి. అయ్యా మీరు చదివారు కదా, వారు అనుకుంటున్నారు చెదిరిపోకుండా, ప్రపంచం అంతా చెదిరిపోకుండా ఒక చోట స్థిరంగా ఉండేలాగా గోపురాన్ని కట్టుకుందాం, పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారంట. చదవండి, మళ్ళీ చదవండి. మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులను కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికి భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. చూసారా అండి, ప్రభు వారిని చెదరగొట్టాడట. ఆమేన్. అంటే దేనివల్ల ప్రభు వారిని చెదరగొట్టాడు? గర్వం వచ్చేసింది వాళ్ళలో. ఏం గర్వం వచ్చేసింది? ఆకాశమనంటే గోపురాన్ని కట్టేసి పేరు సంపాదించుకున్నామని చెప్పేసి అనుకున్నందుకు వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెదరగొట్టాడు. అంటే ఇజ్రాయెల్ వారిని, యూదా వారిని యెరూషలేము నివాసంలో చెదరగొడుతున్న కొమ్ములు. ఈ రోజుల్లో ప్రజల్ని చెదరగొడుతున్న కొమ్మేంటి చెప్పాలి? గర్వం. గర్వం అనే కొమ్ము, పేరు సంపాదించుకుందామనే కొమ్ము. ఆ గర్వం, ఆ కొమ్ము ఏం చేయబడాలి చెప్పాలి అందరూ? విర్రవబడాలి కొమ్ము. ఆమేన్. ఆ కొమ్ము ఉండకూడదండి మనకి. ఆ కొమ్ము మనల్ని ఏం చేస్తుందట చెప్పాలి? మనల్ని ఏం చేస్తుంది? చెదరగొట్టేలాగా చేస్తుంది. దేవుడే మనల్ని చెదరగొట్టేలాగా చేస్తుంది. ఆమేన్. ఏముండకూడదు చెప్పండి అమ్మా? గర్వం. గర్వం అనే కొమ్ము. కొమ్ములు వచ్చినాయి రో. ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చినాయి. ఇదివరకు కొమ్ములు రాలే, ఇప్పుడు కొమ్ములు వచ్చినాయి. ఏంటి కొమ్ములు? గర్వం అనే కొమ్ము చాలామందికి వస్తుందటండి. దేవుడు కొంచెం ఆశీర్వదించగానే, కొంచెం స్థానంలో దేవుడు మనల్ని పెట్టగానే గర్వం అనే కొమ్ములు వచ్చేస్తాయంట. ఆ కొమ్ము యేసు నామములో విరవబడును గాక. మొదటి స్థితిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదివరకు ఇస్తరాకుల్లో తిన్నావా? ఇప్పుడండి అఫీషియల్ అన్నమాట. ఒకవేళ ఇస్తరాకులో పెట్టినా తినాలి. మళ్ళీ నాకు ఇస్తరాకులో పెట్టారేంది, బంగారం ప్లేట్లో పెట్టాలి కంటే కుదరదో. ఆమె చెప్పండి. ఆమె ఇదివరకు అక్కడి నుంచి వచ్చిందే కదా నీ బ్రతుకు, నీ స్థానము. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఈ స్థాయిలోకి వచ్చావు. ఆమె చెప్పండి. మేము పుట్టుక నుంచి ఉన్నతమైన స్థానంలో వచ్చామండి అనొచ్చు కొంతమంది. మేము పుట్టుక నుంచి ఉన్నతమైన స్థానం నుంచి వచ్చామండి అనొచ్చు. కానీ ఎంత ఎదిగావో అంత తగ్గి ఉండాలన్నాడు యేసయ్య. ఆమె చెప్పండి. అన్నీ ఉన్నోళ్ళు ఎలా ఉంటారంట అండి చెప్పండి? చెప్పాలా? అన్నీ ఉన్నోళ్ళు అణిగి మణిగి ఉంటారంట. ఆమె చెప్పండి. ఏమి లేనోళ్ళే హల్లెలూయా. మీరు అన్నీ ఉన్నోళ్ళు. ఆమె చెప్పండి. మీరు అన్నీ కలిగిన వాళ్ళు. మీకు అన్ని దేవుడు ఇచ్చాడు. ఇవ్వలేదండి?
మంచి స్థలం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, మీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు? దీనులుగా తగ్గింపు కలిగి ఉన్నారు. కొంతమంది దీనులుగా తగ్గింపు కలిగి ఉండకపోతే ఏమండి, గర్వం అనే కొమ్ము కలిగి ఉంటే ఏమండి, దేవుడు వారిని ఏం చేస్తాడట? చెదరగొట్టే అవకాశాలు ఉంటాయంట. ఆమేన్. మనం జాగ్రత్త పడాలి. గర్వము కంఠాహారంగా ధరించేస్తారంట కొంతమంది. దేవుడిచ్చిన వాటిని బట్టి స్తుతించాలే కానీ గర్వించకూడదు. ఆమె అర్థమైందన్నమాట. దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతించాలి కానీ గర్వించకూడదు. ఉద్యోగం వచ్చిందా స్తుతించాలి కానీ నాకే ఉద్యోగం వచ్చింది నీకేం లేదు అని గర్వించొద్దు. నాకే ఇల్లు ఉంది నీకు ఇల్లు లేదు అని గర్వించొద్దు. నాకే పెళ్ళయింది నీకు ఇంకా పెళ్ళి కాదు, ఇంకా పెళ్ళి నీ జీవితంలో పెళ్ళి కాదురా అని చెప్పేసి అని పక్కన వాళ్ళని తృణీకరించినట్టు మనం మాట్లాడొద్దు. నాకే బట్టలు చాలా ఉన్నాయి నీకు అన్ని లేవు అని గర్వించొద్దు. నేనే చాలా అందంగా ఉన్నానని గర్వించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఏదైనా దేవుని కృప వలన అనుగ్రహించబడింది. హల్లెలూయా. నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా. అబ్రహాం, నీకు ఏకైక కుమారుడున్నాడే, బాగా ప్రేమిస్తూ ఉన్నావే, ఆ కుమారు నాకు ఇచ్చేస్తావా? ఇచ్చేస్తాను ప్రభువా. అబ్బా, ఎంత త్యాగం, ఎంత సమర్పణ. హల్లెలూయా. నువ్విచ్చావు, నువ్వు అడుగుతున్నావు, నీకే ఇచ్చేస్తా. ఏమంటాడు? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకుంటున్నావు. స్తోత్రం తండ్రి. పోయినా స్తోత్రం, వచ్చినా స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎక్కడ మనకి గర్వం అనేది కనపడ, ఆ గర్వమే మన పతనానికి కారణమండి. ఆమేన్. మన మాటల్లో, చూపుల్లో, మన ప్రవర్తనలో కూడా గర్వం కనబడకూడదు. ఆమేన్. ప్రవర్తనలో దీనత్వం కనబడాలి, మాటల్లో దీనత్వం తగ్గింపు కనబడాలి, చూపులో దీనత్వం తగ్గింపు కనబడాలి. అదోలా చూడకూడదు. గర్వపు మాటలు మన నోటమ్మడి రాకూడదు. అహంకారంతో కూడిన ప్రవర్తన ఏమండి ఉండకూడదు. దీనంగా ఉండాలి యేసయ్య సన్నిధిలో మనం. హల్లెలూయా. ఎంతగానో ఉన్నతమైన టాలెంట్స్ నీకు ఉండొచ్చు, ఉన్నా కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకొనే ఉండాలి. దీనులంగానే మనం ఉండాలి ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో పాదాల మీద పడాలి, యేసయ్య పాదాల మీద సాగిలు పడాలి మందిరంలో. హల్లెలూయా. ఒకటి, గర్వం అనే కొమ్ము మనల్ని చెదరగొడుతుందండి. చెదరగొడుతున్నటువంటి కార్యాల్లో ఒకటి గర్వం. రెండోది, మనల్ని చెదరగొడుతున్న రెండో కొమ్ము ఏంటో తెలుసా? లేవియాకాండము 26వ అధ్యాయం చూడండి. లేవియాకాండము 26వ అధ్యాయము 21ని చదవండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరీ 7 అంతలుగా మిమ్మల్ని బాధించెదను. మళ్ళీ చదవండి. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరీ 7 అంతలుగా మిమ్మల్ని బాధించెదను. 7 అంతలుగా బాధిస్తాను. 33వ వచనం కూడా చదవండి. అదంతా చదివితే పెద్ద హిస్టరీ ఉంది అక్కడ. 33వ వచనం చదవండి. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశం పాడైపోవును. మీ పట్టణములు పాడుపడును అంటున్నాడు దేవుడు. చెదరగొట్టబడతాయి, చెదరగొడతాను, జనముల్లోకి మిమ్మల్ని చెదరగొడతాను. దేనివల్ల అంటే మీరు దేవుని నా మాట విననందువలన. ఆమేన్. ఇటు చూడండి అమ్మా, దేవుని మాట విననొల్లని వారిని ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? చెదరగొడతాడట. ఈ రోజుల్లో దేవుని బిడ్డలను చెదరగొడుతున్న రెండో కొమ్ము ఏంటో తెలుసా? అవిధేయత. దేవుని మాట వినకపోవుట. అవిధేయత వలన దేవుని మాట విననొల్లని, లోబడనొల్లని విధానమే మనల్ని చెదరగొడుతున్న రెండవ కొమ్ము. మనల్ని చల్లా చెదురు చేస్తున్నాయి, మనల్ని నాశనానికి నడుపుతున్నాయి. ఈ అవిధేయతే.
నరక పంచుల్లోకి తీసుకెళ్తున్నాయి ఈ అవిధేయతే. హల్లెలూయా. ఏమండి, దేవుని మాట కంటే మనుషుల మాటే ఎక్కువైపోతుంది నీకు. దేవుడు మాట్లాడుతున్నా దేవుని మాట కంటే మనుషుల మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు. నా కులం అండి, కులంలోంచి నన్ను వెలివేస్తారేమోనండి. సమాజానికి భయపడి వాళ్ళని మెప్పిస్తే, వాళ్ళని మెప్పించాలనుకుంటే దేవుని రాజ్యానికి నువ్వు పాత్రురాలు కాలేవు. ఆమేన్. నీ కులానికి, నీ సమాజానికి భయపడిపోయి దేవుని మాటకు లోబడకుండా, దేవుని సేవకుడి మాటకు లోబడకుండా ఉంటే, దేవుని బిడ్డలారా, అదే మనలో ఆ అవిధేయతే మనల్ని చెదరగొడుతుందన్నమాట. ఆమె చెప్పండి, మనల్ని ఉండకుండా చెదరగొట్టేలాగా మారుస్తుంది. నా మాటలు అర్థమైనయా? ఈ రోజుల్లో దేవుని మాట కంటే ఎవరి మాట ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు? అన్ని జనుల మాటకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేవుని మాటకు, దేవుని సేవకుడి మాటకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమెనానండి. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. ఎవరి మాటకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని మాటకును, దేవుని సేవకుడి మాటకును ప్రాధాన్యత ఇవ్వాలి. అంతే తప్పించి లోకంలో ఉన్న అన్ని జనుల మాటలకు ప్రాధాన్యత ఇవ్వద్దు. వాళ్ళు అంటారు, చర్చికొద్దు, మన కులం ఏంటి, మనమేంది, అమెరికా వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తావా అంటారు. అమెరికా వాళ్ళ దేవుడు కాదు. ఆమె చెప్పండి, యేసు అందరికీ దేవుడు. ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి జాతి, ప్రతి రంగు, ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి, ప్రపంచానికి ఆయన ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. సర్వలోకానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మాట మనం వినాలి. దేవుడు తన సేవకుడి ద్వారా చెబుతున్న మాటకు లోబడాలి తప్పించి నీ పక్కనున్నోళ్ళు, ఇరుగు పొరుగోళ్ళు, నీ బంధువులు, నీ చుట్టాలు మాట్లాడితే నువ్వు పాడైపోతావు, చెదరగొట్టబడతావు. వాళ్ళు మాట్లాడొద్దు. చెప్పుడు మాటలుంటే చెప్పండి, చెప్పుడు మాటలు ఏం చేస్తాయి? చెడిపోయేలాగా చేస్తాయి. ఆమె హల్లెలూయా. నీ భర్త మాటను, నీ భార్య మాటను, యేసయ్య మాటను, సేవకుడు మాటను, నీ బంధువుల మాట, దేవుని విషయంలో అడ్డొచ్చే బంధువుల విషయాలు మాట్లాడవద్దు. చర్చికి వెళ్ళొద్దు అని చెప్పేవారి మాట అస్సలేనొద్దు. ఆమెన్. చర్చికి వెళ్ళమ్మా అని చెప్పే బంధువుల మాట ఏనండి, ఆ మాట అయితేనండి. ఆమెన్. చర్చికి వెళ్ళొద్దు, వాళ్ళ కులమేంది, అదేంది, ఇదేందని చెప్పంటే వాళ్ళ మాట అసలేనొద్దు. అవిధేయత వలనే, దేవుని మాటకు లోబడక అవిధేయత వలనే చెదరగొట్టబడుతున్నారంట. రెండో విషయం మనం చూస్తున్నాం. ఆమేన్. మీరు ఆ అవిధేయత, లోబడిని ఆ కొమ్మును కూడా విరిచెయ్యాలి. రెండవది అది కనుక ఉంటే, రెండవది మిమ్మల్ని అది కూడా పాడు చేస్తుంది, అది కూడా మిమ్మల్ని చెదరగొడుతుంది. జాగ్రత్త అండి. నెంబర్ 3, మూడో దాంట్లోకి వస్తున్నాను. మూడవ కొమ్ము. 4 కొమ్ములు దేవుని బిడ్డలు పాడు చేస్తున్నాయంట. 4 కొమ్ములు దేవుని బిడ్డలు పాడు చేస్తున్నాయంట, చెదరగొడుతున్నాయంట. 1 గర్వం అని చూసాము, 2 అవిధేయత అని చూసాము, 3 ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. అదేంటో తెలుసా? మూడో కొమ్ము లోక స్నేహం. లోక స్నేహం అండి, లోక ఆకర్షణ అండి. లోకం అనే కొమ్ము ఇది. మూడవ కొమ్ము లోకం అనే కొమ్ము అని రాసుకోండి. కీర్తన 89:10. కీర్తన 89వ కీర్తన 10వ లైన్. చంపబడిన దానితో సమానంగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. అదిగో చూసారా? రాహాబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బహుబలం చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఎవరు శత్రువులు దేవుని కంటే? ఐగుప్తును ఎవరైతే స్నేహిస్తారో, ఐగుప్తు అంటే లోకం అని, లోకాన్ని స్నేహించే వారిని దేవుడు చెదరగొడతాడు. ఆమెనంట్ల మీరు లోకం కావాలా? మీకు దేవుడు కావాలా? చెప్పండి. మనం లోకంలోంచే వచ్చాం,
లోకంలో నుంచే దేవుళ్ళలోకి వచ్చాం. మళ్ళా మనకి లోకం వద్దు. ఆ లోకం ఏం చేసిద్ది? మనల్ని చెదరగొట్టిద్ది, మనల్ని పాడు చేసిద్ది, నాశనానికి తీసుకెళ్ళిద్ది, నరకానికి తీసుకెళ్ళిద్ది ఆ లోకం మనల్ని. కాబట్టి లోకాకర్షణలో పడిపోకూడదు, లోక ప్రేమలో పడిపోకూడదు, లోక స్నేహాల్లో పడిపోకూడదు. ఎందుకంటే లోక స్నేహం అంట దేవునికి వైరం, 6 దేవునికి శత్రువులట. ఆ శత్రువులనే దేవుడు చెదరగొడుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. శత్రువులైనా చెదరగొడుతున్నాడు రాయబడింది కదా. యాకోబు పత్రికలో ఎవరు శత్రువులు దేవుడికి? లోక స్నేహం చేసేవారే. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవరు ఈ లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి ఎలాంటి వారట చెప్పాలందరూ? శత్రువులు. అమ్మా, మనం దేవునికి శత్రువులుగా ఉండకూడదు. ఆమేన్. దేవునికి శత్రువులంట ఎవరు? ఎవరు? లోకంతో స్నేహం చేసేవారు, అన్యులతో తిరిగేవారు, అన్యులతో స్నేహం చేసేవారు, అన్యుల పనులు కార్యాలు అలాంటి క్రియలు చేసేవారు దేవునికి శత్రువు వంటి వారు. ఆమేన్. వాళ్ళని దేవుడు చెదరగొడతాడట. అన్యులు. లోకం అంటే ఎవరు? అన్యులు. వాళ్ళతో సహవాసాలు స్నేహాలు చేస్తే వారు దేవునికి శత్రువు వంటి వారు అని రాయబడింది. లోక స్నేహం శత్రువు అంట దేవునికి. ఆ శత్రువులుగా ఉన్న వారిని దేవుడు చెదరగొడతాడట. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది లోక ఆకర్షణలో పడిపోతున్నారు. లోకం, దాని నటన, దాని ఫ్యాషన్ ఒకరోజు గతించిపోయి ఒకరోజు రాబోతుంది. ఇస్తరాకులాగా చుట్టబడి నాశనమై ఒకరోజు రాబోతుంది. కాబట్టి ఈ లోక ఆకర్షణలో పడిపోకండి. ఈ లోకం అందంగా కనబడుద్ది, ఆకర్షణీయంగా కంటికి కనబడుద్ది, రంగురంగులుగా కనబడుద్ది. దాని మోసంలో పడిపోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆమేన్. లోక ప్రేమ, లోక స్నేహం, లోక మర్యాద, లోక మాలిన్యం, ప్రతి దానికి రెఫరెన్స్ ఉంది. ఇలాంటి వాటిల్లో మనం చిక్కుపడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఆమేన్. ఏమండి, ఈ లోకమే, ఈ లోక స్నేహమే, ఈ లోకాన్ని మనం స్నేహించి అనుభవాలే, మళ్ళా వెనక వైపు చూసి అనుభవాలే మనల్ని చెదరగొడతాయి అని మనం చూస్తూ ఉన్నాం. మన లోకానికి వేరైన ప్రజ. ఆమేనండి. ఎవరు మనం? లోకానికి వేరైన జనాంగం. మరలా మరి లోకంతో సంబంధాలు పెట్టుకోకూడదు. వేరైన ప్రజ. లోక స్నేహాలు మళ్ళా మనం చేస్తే, లోకంలో కలిసిపోతే, ఆ లోకం నీలోకి రాకుండా చూసుకోవాలి. లోకంలో మనం ఉన్నా లోకం మనలో ఉండకూడదు. ఆమె చెప్పండి. లోకంలో మనం ఉన్నాం ఇప్పుడు, కానీ ఆ లోకం మనలో ఉండకూడదు. లోకంలో ఉన్నదంతయు ఏమయ్యా? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబం. కాబట్టి లోకం నన్ను మనలందరినీ చెదరగొడుతుందండి. ఆ లోకం, ఆ లోక స్నేహం, లోక ప్రేమ, లోక మాలిన్యం, ఆ లోక ఆకర్షణ మనలోకి రాకుండా, మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడుదుముగాక. ఆ లోకాన్ని జయించుదుముగాక. హల్లెలూయా. లోకం అనే కొమ్ము మనల్ని చెదరగొడుతున్నాయి. జాగ్రత్త పడాలి. 4వ కొమ్ము, చివరి కొమ్ము. 4వ కొమ్ము ఏంటది? మనం చూస్తున్నాం. 4వ కొమ్ము ధనాపేక్ష, విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనే కొమ్ము. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, దానికి ముందు ఎహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయము 10-11 చదవండి. 10, 11, 12. ఎహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 10, 11 వచ్చిన. కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు.
ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొట్టుదును. నల్లు దిశలా చెదరగొట్టుదును. దేని వలన? విగ్రహారాధన వలన, దోషము వలన అంటున్నాడు ఆయన. ఆమేన్. ఈ రోజుల్లో విగ్రహారాధన పూజలు చేస్తున్నారా? ఆ విగ్రహారాధన అనే పూజలు మిమ్మల్ని చల్లా చెదురు చేసి పాడు చేస్తాయి. వాటి జోలికి మనం పోకూడదు. ఆమేన్. ఇంకా పూజలు చేసేవాళ్ళు ఉన్నారా? ఎక్కడ చేతులు ఎత్తండి. విగ్రహాలు పూజలు చేసేవాళ్ళు ఉన్నారా ఎవరైనా? వాటి జోలు పోకండి. మేము మానేసాం కదండి ఎప్పుడో అని అంటున్నారా? విగ్రహాలు పూజలు మానేసినా వేరే విగ్రహాలు ఉంటున్నాయి చాలామందికి. ఏంటో తెలుసా? వేరే విగ్రహ పూజలు ఉంటున్నాయి. ఏంటో తెలుసా? బొమ్మ పెట్టుకొని మొక్కేటువంటి వారు కాకుండా కొంతమందిలో కొన్ని విగ్రహాలు ఉంటున్నాయి, విగ్రహ పూజలు చేస్తున్నారు. అదేంటంటే మూర్ఖత్వం. మూర్ఖత్వం వగపరుచుట మాయా విగ్రహంతో సమానం. రెండో విగ్రహం ధనాపేక్ష అనే విగ్రహం ఉంటుంది చాలామందిలో. డబ్బు మీద మనసు ఉంటుంది, అదొక విగ్రహం అయిపోతుంది. విగ్రహ ఆరాధన చేసేస్తున్నారు. ఆదివారం కూడా వ్యాపారానికి పోతున్నారు, ఆదివారం కూడా ఉద్యోగానికి పోతున్నారు, ఆదివారం కూడా పని కల్పించుకుంటూ ఏమన్నా ఇంటి దగ్గర ఉంటున్నారు. అంటే నీకు ఏమున్నట్లు చెప్పనా? నువ్వు కూడా విగ్రహారాధన అనేటువంటి అనుభవంలోనే ఉన్నావని అర్థం. ఇంకా అంతే కదా, అదొక విగ్రహం అయిపోయింది. ధనం ఎక్కడ ఉండును? అక్కడ చెప్పండి, ఏముండును? అక్కడ నీ మనస్సుండును. ధనాపేక్ష అనే విగ్రహం అంట. కొలస్సీ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామ దురాతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్ష చెప్పాలి అందరూ. ఏంటది? విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటే ధనమే నీకేమవుతుంది చెప్పాలి? విగ్రహం అవుతుంది. చెప్పాలి అందరూ. ఏమవుతుందండి? ధనమే విగ్రహం అవుతుంది. అంటే ఆదివారం ఆరాధన కూడా పోగొట్టుకొని వెళ్తున్నావంటే అదొక విగ్రహం లాగా నీకు అవుతుందని అర్థం. అదేం చేస్తుంది? ఆ ధనమే నిన్ను పాడు చేస్తుంది. ధనం అనేది ఒక కొమ్ము, ధనాపేక్ష అనేది కొమ్ము. ధనం కొమ్ము కాదు, ధనాపేక్ష అనేది ఒక కొమ్ము. ఆ కొమ్ము యేసు నామములో విరిచి వేయబడును గాక. ఏ కొమ్ము? ఏ కొమ్మమ్మా? ధనం అంటున్నారు చాలామంది. గట్టి చెప్పట్లా మీరు? నాకు కొంచెం వినపడదులే, కొంచెం గట్టి చెప్పండి. సౌండ్ పెంచండి, ఇంకో పాయింట్ పెంచండి. బ్రదర్స్ కూడా సౌండ్ పెంచండి అయ్యా, వాల్యూమ్. ఏ ఆపేక్ష? ఆపేక్షలు చాలా ఉన్నాయి. ఆపేక్షల్లో ఈ ఆపేక్ష ఏందో ధనాపేక్షట. ఈ ధనవంతులు పరలోక రాజ్యం వెళ్తారండి. ధనవంతులు వెళ్తారు. ధనవంతులు ధనం అనేది విగ్రహారాధన కాదు, ధనాపేక్ష అనేది విగ్రహారాధన. ఆమె చెప్పండి. ధనాపేక్ష అనేది విగ్రహారాధనట. ఈ రోజుల్లో ధనమే, ఆ ధనాపేక్షే ప్రజల్ని పాడు చేసింది, చల్లా చెదురు చేసింది. వాళ్ళు ఎవరో మీకు తెలుసా? ఎవరున్నారండి ఆ ధనం వల్ల పాడైపోయిన వాళ్ళు? ఎవరో చెప్పండి ఒకసారి, మీకు తెలిసిన వాళ్ళు. బైబిల్లో ఉన్నోళ్ళు చెప్పండి. లేకపోతే ఇస్కరియోతు యూదా ఆ ధనాపేక్ష ఏం చేసిందండి? అతన్ని తన ప్రాణమే తీసిందా? ఆ బిలం ఉన్నాడు కదా, బిలం, ఆయన ఏం చేశాడండి? ఆ ధనాపేక్ష, డబ్బు మీద ఆశతో వాళ్ళని ఆశీర్వదించాల్సింది పోయి శపించడానికి సిద్ధమైపోయాడు ఆయన. ధనాపేక్ష అనే కొమ్ము చూసారా ఆయన ఎంత పని చేసిందో? ఆఖరికి ప్రాణాన్ని విడిచాడు కత్తితో పొడవబడి. ఇంకా ధనాపేక్షలో పడి మోసపోయిన వాళ్ళు తిమోతి పత్రిక చూడండి మీరు. తిమోతి పత్రిక 1వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9-10. ధనవంతులగుటకు అదిగో ధనవంతులగుటకు ఆపేక్షించువారు
అపేక్షించువారు శోధనలోను అదిగో ధనాపేక్ష కొరకు ఆశపడే వాళ్ళంటండి శోధనలోను శోధనలో పడతారట, ఉరిలోను ఊరిలో పడతారట, అవివేక యుక్తములను ఆ. హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములలోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి అదిగో కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు, చచ్చారు, చల్లా చెదిరైపోయారు. ధనాపేక్ష అనే కొమ్ము చెదరగొట్టేసిందండి, పాడు చేసేసింది. ఆమేన్. ఆ గెహాజీ అండి, ఎవరండి? నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగాన్ని అది ఆశించి ఏం తెచ్చుకున్నాడండి? ఆ కుష్ఠరోగం ఏం తెచ్చుకున్నాడు? ఆ ధనం ఎంత పనిచేసింది చూడండి. ఆ ఆకానండి, ఎవరు? ఏకానండు. ఆ ఆకానండి వెండి బంగారాలు ఆశించాడట. ఆశించి చివరికి రాళ్ళతో రువ్వబడి చనిపోయాడు. ఎంత భయంకరమండి! ధనాపేక్ష ఎంత నష్టాన్ని తీసుకొచ్చేసి చూడండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో ధనాపేక్ష అనేది దేవుని బిడ్డల్ని పాడు చేస్తుంది, దేవుని సన్నిధి కూడా దూరం చేస్తుంది. పనికెళ్ళు, ఆదివారం కూడా వెళ్ళు, ఎంతో కొంత వస్తాయి. ఉండవు ఆ డబ్బులు, ఆ డబ్బులు మిగలవు. నేను అంటున్నాను, ఆదివారం ప్రార్థనకు వచ్చే టైంలో నువ్వు చేసే పనులు ఆ డబ్బులు మిగలవు, ఏదో ఒక దారి గుండా పోతాయి. ప్రార్థన అయిన తర్వాతనే, ప్రేయర్ అయిన తర్వాతనే వెళ్ళాలి. కొంతమంది పెళ్ళి కూడా ఆదివారం పెట్టుకుంటారు. అంత దుర్మార్గం. అసలు పాస్టేనా ఆయన పెట్టినోడు? వెళ్ళే వాళ్ళు వీళ్ళు విశ్వాసులేనా? ఆదివారం పెళ్ళి ఏందండి? ఎప్పుడు దొరకలే. పెళ్లి సూపులు కూడా ఆదివారం పెట్టుకున్నారు కొంతమంది. ఏ సూపులు? పెళ్లి సూపులు కూడా ఆదివారమే. ఈ రోజుల్లో దొరకలా, వేరే రోజులు లేవా వెళ్ళటానికి, చూసుకోవటానికి అమ్మాయిని అబ్బాయిని? ఆదివారమే దొరికిద్దండి. పెళ్లి సూపులు చూసుకోవటం కూడా ఆదివారమే, పెళ్లి చేయటం కూడా ఆదివారమే. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్తగా, సాతాను పెద్ద మోసగాడు, దేవుని బిడ్డలను మోసగిస్తూ ఉంటాడు. సాతాను మోసంలో పడకుండా మనం జాగ్రత్త పడదుము గాక. ఏమండి, 4 కొమ్ములే మనుషులందరినీ చెదరగొడుతున్నాయి ఈ రోజుల్లో చాలామంది బిడ్డల్ని. అవేంటో చెప్పాను, ఒకసారి చెప్పండి. 4 కొమ్ములు అయ్యి: గర్వం అనే కొమ్ము, అవిధేయత అనే కొమ్ము, లోకం అనే కొమ్ము, 4 ధనాపేక్ష అనే కొమ్ము. ఈ 4 ఈ రోజుల్లో చాలామందిని, దేవుని బిడ్డల్ని చల్లా చెదురు చేస్తున్నాయి, చెదరగొడుతున్నాయి, నాశనానికి నడిపిస్తున్నాయి, నరకానికి తీసుకెళ్తున్నాయి. ఈ 4 కొమ్ములే. మనం జాగ్రత్త పడదాం గాక. అయితేనండి, ఒక విచిత్రమైన విషయం తెలుసా? ఆ 4 కొమ్ముల్ని, ఈ 4 కొమ్ములు కూడా కూలగొట్టడానికంట 4 కంసాలు వచ్చారంట అక్కడ. ఆ 4 కంసాలు ఒకసారి ఆ మాట చదువుతారు జకర్యా గ్రంథంలో. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనో తల ఎత్తకుండా, యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే వాటిని భయపెట్టుటకు. అదిగో ఈ 4 కొమ్ముల్ని భయపెట్టడానికండి 4 కంసాలు వస్తున్నారంట. ఒకటి భయపెట్టడానికి, తర్వాత యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు. అదిగో పడగొట్టడానికి, ఒకటి భయపెట్టడానికి, 2 పడగొట్టడానికి ఆ 4 కొమ్ములను ఈ 4 కంసాలు వస్తున్నారంట. ఎవరి కంసాలులు అని మనం ఒకసారి చూడగలిగితే బైబిల్లో కంసాలి అగ్ని వంటి వాడైన యేసు ప్రభు వారికే సూచన. ఆమేన్. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు, వెండిని శోధించి. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అండి, ఆ కంసాలి 4 కంసాలు ఎవరికి సూచనగా ఉన్నారో తెలుసండి?
కంసాలైన యేసుప్రభు వారికే చూచిన కంసాల దగ్గర ఉండే 4 ప్రాముఖ్యమైన 4 ఉంటాయి. కంసాల దగ్గర 4 ఉంటాయి. కంసాల దగ్గర 4 విషయాలు ఉంటాయి, 4 కార్యాలు వాళ్ళ దగ్గర. ఒకటి, అగ్ని ఉంటుంది. కంసాలి వారి దగ్గర అగ్ని ఉండాలి. కంసాల వాళ్ళ దగ్గర ఏముండాలి? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్తగా ఆలకించండి. ఆ 4 కంసాల దగ్గర, అసలు కంసాలైన ఆయన దగ్గర ఏముండాలి? అగ్ని. ఏ లోహాన్నైనా కరిగించాలంటే ఏముండాలి? అగ్ని. నెంబర్ 2, కంసాల దగ్గర ఉండాల్సిన రెండవది ఏంటో తెలుసా? అగ్ని తర్వాత ఉండాల్సిన రెండో విషయం సుత్తే. చెప్పండి అందరూ, సుత్తే. మూడవది, కంసాల దగ్గర ఉండాల్సిన మూడవది సబ్బు. చెప్పాలందరూ, సబ్బు ఉండాలి. 4వది, కంసాల దగ్గర ఉండాల్సిన 4వది నీళ్ళు ఉండాలి. ఆమేన్. కంసాల దగ్గర ఉంటాయి ఈ 4 ఉండాలి కంపల్సరీగా. ఏ లోహాన్నైనా కరిగించాలన్నా, దాన్ని నక్షి పనిగా చేయాలన్నా, స్తోత్రం చెప్పండి. కాలవాలంటే ఏముండాలి? అగ్ని ఉండాలి. కాల్చిన తర్వాత దాన్ని ఒక వస్తువు తయారు చేయాలంటే ఏమండే? శుద్ధి ఉండాలి కదా. శుద్ధి దెబ్బలు కొట్టిన తర్వాత దాని మీద మురికంతా పోవడానికి ఏం చేయాలి? సోపు ఉండాలి. మరి తర్వాత ఏం చేయాలి? కడిగిన తర్వాత సోప్ అంతా ఉంటుంది, మురికి ఉంటుంది కదా, ఆ సోప్ అంతా పోవడానికి నీళ్ళు కావాలి. హల్లెలూయా. చెప్పనా? ఆ 4 కూడా యేసుప్రభు వారే. ఆమేన్ చెప్పండి. అదిగో వాక్యం, నా మాట అగ్ని వంటిది కాదా? ఆ పక్కన బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? ఇప్పుడు అగ్ని ఎవరు? యేసయ్యే. సుత్తె ఎవరు? యేసయ్యే. మరి సాకలవాణి సబ్బు ఎవరు? అది యేసయ్య. నేను సాకలవాణి సబ్బు వంటి వాడను కానా? సాకలవారు సబ్బుతో ఏం చేస్తారు? బట్టలు తెల్లగా ఉతుకుతారు. ఆమె చెప్పండి. అలాగనే నేను కూడా మిమ్మలను తెల్లగా ఉతికేవాడిని, మీ పాపపు మురికంతటిని ఉతికే సోపు లాంటి వాడిని అన్నాడు యేసయ్య. హల్లెలూయ. ఆ తర్వాత ఏందండి? నీళ్ళు. ఏంటా నీళ్ళు? వాక్యమనే నీళ్ళు, పరిశుద్ధాత్మ జలములనే నీళ్ళు. దేవునికి స్తోత్ర. జీవజలాలు, పరిశుద్ధాత్మ జీవజలాలనే నీళ్ళు. ఈ విధంగా ఈ 4 కంసాలు ఆ యొక్క 4 కొమ్ములను చల్లా చెదురు చేసి జయించారట. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. సందేశం ముగించబడింది. ప్రియులారా గమనించండి, ఈ విధంగా దేవుని బిడ్డలైనటువంటి 4 కొమ్ములు దేవుని బిడ్డలైనటువంటి వారిని, యోధా వారిని, ఇజ్రాయెల్ వారిని, యెరూషలేము నివాసంలో చెదరగొడుతున్నాయి. ఈ 4 కొమ్ములు. యోధా వారంటే స్తుతించేవారు, ఇజ్రాయెల్ వారంటే పోరాడేవారు, యెరూషలేము నివాసులంటే సమాధానం కూడా లేకుండా చేస్తూ ఉన్నాయి ఈ 4 కొమ్ములు. అదే గర్వం, అదే అవిధేయత, అదే లోకమనే కొమ్ము, అదే 4 ధనాపేక్ష. ఈ 4 కొమ్ము విరిచివేయబడునుగాక. అవండి, ఈ 4 కొమ్ముల నుంచి మనం విడుదల పొందాలంటే కంసాలి అయినటువంటి యేసయ్య నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన సహాయాన్ని కోరుకొని, ప్రభువా వీటి నుంచి నేను విడుదల పొందుతానయ్యా, సహాయం చేయండి అంటే ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇంతటితో జకర్యా గ్రంథం యొక్క 2వ దర్శనం ముగించబడింది. నెక్స్ట్ వీక్ మరో 3వ దర్శనాన్ని, జకర్యా యొక్క 3వ దర్శనాన్ని మీతో మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.